ఒకప్పటి ఇలా తెలుగు సినిమాలు 100, 125, 150, 200 రోజులు ఇలా ఎక్కువ రోజులు ఆడే టైం అయిపోయింది. అప్పట్లో సినిమాల హిట్స్ ఎన్ని రోజులు ఆ సినిమా ఆడింది అన్న రేంజ్ లో చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎన్ని తక్కువ రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చింది అన్నది సినిమా విజయంపై డిపెండ్ అయి ఉంటుంది. చాలా అంటే చాలా కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర 50 రోజులకు పైగా రీసెంట్ టైమ్ లో కంప్లీట్ చేసుకోగా, ఎవరు ఊహించని విధంగా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ సింగ్ కేసరి మాత్రం సంచలన రికార్డును నమోదు చేసింది. ఏకంగా 100 కాదు, 150 కాదు, ఏకంగా 200లకు పైగా రోజులను ఒక థియేటర్ లో కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించింది. కాగా ఆ ఊరిలో ఇప్పుడు ఆ మార్కును అందుకున్న రెండవ సినిమాగా హిస్టరీలో నిలిచిపోయింది భగవంత్ కేసరి సినిమా. ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేటలో రామకృష్ణ థియేటర్ లో రోజుకు 4 షోలు ప్రదర్శితం అవుతూ ఇప్పుడు 200 రోజులను కంప్లీట్ చేసుకుని 225 రోజుల దిశగా వెళుతున్న ఈ సినిమా ఆ ఏరియాలో 200 రోజులను ఒక థియేటర్ లో 4 షోలతో కంప్లీట్ చేసుకున్న రెండవ సినిమాగా హిస్టరీలో నిలిచిపోయింది. ఇది వరకు 2006 టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ ఇక్కడ 200 రోజులను 4 షోలతో కంప్లీట్ చేసుకుని అప్పట్లో సంచలన రికార్డును నమోదు చేసింది. ఆల్మోస్ట్ 18 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ భగవంత్ కేసరి 200 రోజులను కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించడం విశేషం. ఈ టైంలో రోజుకు 4 షోలతో ఇలా 200 రోజులను కంప్లీట్ చేసుకుని 225 రోజుల దిశగా పరుగులను కొనసాగించడం విశేషమేనని చెప్పాలి. మిగిలిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర 25, 50 రోజుల లోపే పరుగును కంప్లీట్ చేసుకుంటూ ఉండగా, బాలకృష్ణ మాత్రం బ్యాక్ టు బ్యాక్ 150, 200 రోజుల మూవీస్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉండటం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.